వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. దాయాది దేశం పాకిస్తాన్ కు తగిన రీతిలో గుణపాఠం చెప్పడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. అమెరికా వంటి దేశాల ఒత్తిళ్లకు తలొగ్గి పాకిస్తాన్ విషయంలో కీలక అవకాశాలను కేంద్రం చేజార్చుకుందని ఆయన ఆరోపించారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సచివాలయ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ మన మీద పెత్తనం చెలాయించాలి అంటే ఆనాటి ప్రధానమంత్రి ఉక్కు మహిళ శ్రీమతి ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్కి బలమైన గుణపాఠం చెప్పడమే కాకుండా పాకిస్తాన్ని రెండు ముక్కలుగా చీల్చి బంగ్లాదేశ్ పాకిస్తాన్ దేశాలుగా ఏర్పాటు చేసి శాశ్వత గుణపాఠం పాకిస్తాన్ ప్రభుత్వాలకు పెద్దలకు చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా 54 సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశంలో తీవ్రవాద అంశం ప్రస్తావనకు వచ్చిన ఈ దేశం మీద పక్క దేశాలు దాడి చెయ్యాలనుకున్నప్పుడు తీవ్రవాదుల ముసుగులో అంతర్జాతీయ ఉగ్రవాదుల ముసుగులో ఈ దేశ పౌరుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళని నిర్మూలించడంలో శ్రీమతి ఇందిరాగాంధీ గారే మనకు ఆదర్శం. ఈనాడు మరొక్కసారి ఒక బలమైన నాయకత్వం ఉక్కు మహిళను దేశ ప్రజలందరూ, దేశ ప్రజలే కాదు ప్రపంచం ఈరోజు వారిని గుర్తు చేసుకున్నారు. ఆనాడు పాకిస్తాన్ మీద యుద్ధం జరిగినప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి అమెరికాలో సూచన చేసి మేము మధ్యవర్తిత్వం వహిస్తాము అని చెప్పి మీరు యుద్ధాన్ని ఆపాలి అని చెప్పినప్పుడు విస్పష్టంగా మీకు తెల్ల రంగు ఉన్నది కదా అని చెప్పి మా మీద పెత్తనం చెయ్యాలనుకుంటే భారతదేశం సహించదు, మా దేశం యొక్క సమస్యను మా భద్రతను మేమే కాపాడుకోగలుగుతాం, మా దేశాన్ని మేము రక్షించుకోగలుగుతాం, మాకెవ్వరి సూచనలు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని విస్పష్టంగా ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు చెప్పడం జరిగింది. కానీ పహల్గాంలో జరిగిన సంఘటనలు మీరు చూసి మేమందరం అండగా నిలబడ్డాం కేంద్ర ప్రభుత్వానికి, ప్రధానమంత్రి గారికి సంపూర్ణంగా మా నాయకుడు మల్లికార్జున ఖర్గే గారు, మా లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడి మన వీర జవానులను పాకిస్తాన్ మన మీద కాలు దువ్వుతే శాశ్వత గుణపాఠం చెప్పమని అండగా నిలబడ్డాం. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన నేను యుద్ధాన్ని ఆపిన లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తానికి బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. మీరు విజయం సాధిస్తే, మీరు పాకిస్తాన్ ఓడిస్తే, మీరు తీవ్రవాదాన్ని అణిచివేస్తే ప్రపంచమే మీకు గొప్పగా స్వాగతం పలికేది, అభినందించేది. కానీ గొప్పల కోసం మీ నాయకత్వం మీ పార్టీ శ్రేణులను వీధుల్లో తిప్పే పరిస్థితి వచ్చిందంటేనే నైతికంగా ఈరోజు ప్రజలకు మీరు జవాబు చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈరోజు 100% అండగా నిలబడ్డ కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవాలని బీజేపీ నాయకులు ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కిషన్ రెడ్డి గారు విచక్షణ కోల్పోయింది, రాహుల్ గాంధీ గారి గురించి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. మొట్టమొదట క్యాండిల్ ర్యాలీ తీసి అమరులకు నివాళులు అర్పించింది తెలంగాణ ప్రభుత్వం. మొట్టమొదట ఈ దేశంలోనే తిరంగ ర్యాలీ తీసి అధికార శ్రేణులతో పాటు ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కదిలొచ్చి కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రిగా మేమండగా నిలబడ్డాం. ఆ రోజు కిషన్ రెడ్డి ఇంట్లో దుప్పటి కప్పుకొని పడుకున్నాడు. కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రికి అండగా నిలబడాల్సిన కిషన్ రెడ్డి ఇంట్లో పడుకుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా తెలంగాణ 4 కోట్ల ప్రజల తరఫున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి మన బలగాలకు మేము అండగా నిలబడి వేలాది మంది మేమున్నాం, నీకు తోడుగా నువ్వు యుద్ధం చెయ్యి అని నేను చెప్పినాం. ఆ రోజు కిషన్ రెడ్డికి అభినందించడానికి నోరు రాలేదు. కానీ ఈరోజు చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి మీ గొప్పలు మీరు చెప్పుకుంటే మాకు అభ్యంతరం లేదు. మీరు గొప్ప వాళ్ళు కాదు, ప్రజలు నిర్ణయిస్తారు. కానీ రాహుల్ గాంధీ గారిని నిందించడం ద్వారా మీ చేతగాని తనం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ చేతగాని తనం మాటలు మాట్లాడడం మానేసి
తీవ్రవాదులకు గుణపాఠం చెప్పేదానికి ఆలోచన చేయండి.